హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. పల్లెటూరులో అయితే పొయ్యి మీద నిప్పుల పైన కాలుస్తారు. మనం స్టవ్ పైనే కాల్చుకుని వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా పెద్ద వంకాయలను తీసుకుని కొద్దిగా నూనె వంకాయ అంతటికి అప్లై చేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని వంకాయల్ని కాల్చుకోవాలి. చుట్టూరా తిప్పుకుంటూ వంకాయల్ని కాల్చాలి. ఇలా వంకాయలన్నీ కాలిన తర్వాత చల్లార్చుకుని పైన ఉన్న స్కిన్ తీసివేయాలి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ముచ్చికలు కట్ చేసుకుని ఓపెన్ చేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వంకాయలను సైడ్కి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 5 పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. ఇప్పుడు పూర్తిగా చల్లార్చిన పచ్చిమిర్చిని రోట్లో వేసుకుని ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, అలాగే రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకుని, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నీటిలో నానబెట్టాను, దాన్ని కూడా వేసేసుకుని అంతా కలిసేలాగా దంచుకోవాలి. ఈ పచ్చడిని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వంకాయని ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి, రుబ్బినట్లుగానే వచ్చేసింది కదా. మరొకసారి రోట్లో వేసుకుని పచ్చిమిర్చి అంతా కలిసేలాగా ఒకసారి దంచుకోవాలి. పచ్చడి అంతటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో వాటర్ వేయలేదు కాబట్టి 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకుని, పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్ వేసుకుని పోపుని బాగా దోరగా వేయించుకోవాలి. ఒక ఎండుమిర్చి 2 ముక్కలుగా చేసుకుని పోపులో వేసుకోవాలి. ఇలా పోపును బాగా వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలను కూడా దూసుకుని పోపులో వేసుకోవాలి. దోరగా వేగిన ఈ పోపును ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ పోపుని వంకాయ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని పచ్చడిలో వేసేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ క్రంచీగా తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ అంతా కలిసేలాగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కాల్చిన వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.